కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డేటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న హెచ్ఓడీలు. ఎందుకు ఇవ్వరు మీరు హెచ్ఓడీలు? ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడీలు ఎందుకు వివరాలు ఇవ్వరంటే, ఈ హెచ్ఓడీలు ఏం చేస్తా ఉన్నారంటే, ఫలానికి సంబంధించిన ఒక హాస్పిటల్ దగ్గర అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తా ఉన్నాడు, ఆ పేరు మీద వచ్చేటువంటి ఒక 20,000 రూపాయలు కథ వీడి అకౌంట్లో పడతాయి. ఇది జరిగేది అవుట్ సోర్సింగ్ లో. అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగుల యొక్క జీవితాలు రోడ్లో పడేటువంటి పరిస్థితులకు వచ్చిపోయినాయి. జీతాలు సరిగ్గా రావు. ఏజెన్సీల యొక్క మాయలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏజెన్సీలు ఇచ్చేటువంటి కాసులకు కకృతి పడి వద్దురా నాయన అని చెప్పేసి మొర్రో అని చెప్పేసి మొత్తుకుంటున్నటువంటి అవుట్ సోర్సింగ్ యొక్క ఉద్యోగులకు సంబంధించిన విన్నపాలని కనీసం వినేటువంటి స్థితిలో లేదు రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకు? ఏజెన్సీలకు కొమ్ము కావాలి. సో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డేటా ఇప్పటి వరకు సగం మంది వివరాలు మాత్రమే నమోదు. సర్కారు ఆదేశాలు బేఖాతారు. ఈ నెల 25 లోపు వివరాలు ఇవ్వకపోతే జీతం ఆపేస్తామని సర్క్యులర్. అయినా వివరాలు ఇవ్వని ఆఫీసర్లు పెద్ద ఎత్తున బోగస్ ఎంప్లాయీస్ ఉన్నట్లు ఆరోపణ. దొరికిపోతామనే భయంతోనే ఇవ్వలేదని అనుమానాలు. 100% అంతే. దొరికిపోతామన్నటువంటి భయంతో ఇవి ఇస్తే దొరుకుతారు కదా. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీల్లోని హెచ్ఓడీలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వివరాలు ఇవ్వాలని, లేకపోతే వారికి వేతనాలు చెల్లించబోమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. శనివారం రాత్రి వరకు కేవలం 55% మంది వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదైనాయి. మిగతా 45% మంది ఉద్యోగులు అసలు పనిచేస్తున్నారా లేదా అనే చర్చ జరుగుతున్నది. ఇంతకాలం సదరు ఎంప్లాయీస్ వివరాలను రికార్డులో నమోదు చేసి ఆ జీతాలను అధికారులు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు వాటాలుగా పంచుకున్నట్లు అనుమానం మొదలైంది. అందుకే ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా వివరాలు ఇవ్వాలని, లేక వివరాలు ఇవ్వలేదని ప్రచారం జరుగుతున్నది. సగం మంది నకిలీలే. వివిధ ప్రభుత్వ శాఖలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 4,93,820 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 2,74,844 మంది ఉద్యోగుల వివరాలు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. మిగతా 2,18,976 మంది వివరాలు లేవు. దీంతో ఈ నెల 17న అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ పంపింది. ప్రతి ఉద్యోగి ఆధార్ నెంబర్, అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు, అలాగే MIS పోర్టల్లో అక్టోబర్ 25వ తేదీలోపు నమోదు చేయాలని ఆదేశించింది. లేదంటే వచ్చే నెల నుంచి వారికి జీతాలు చెల్లించబోమని స్పష్టం చేసింది. కానీ శనివారం వరకు, అంటే నిన్నటి వరకు 25 వరకే గడువు ఉన్నది. అంటే మీరు కనుక అవి ఇవ్వనట్టయితే ఉంటే మీకు జీతాలు కూడా ఇవ్వం, అన్ని ఆపేస్తాం మేము అని చెప్పేసి ప్రభుత్వం అంత హెచ్చరించినా కానీ వాళ్ళ ఆధార్ కార్డుని, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ని అప్లోడ్ చేయలేదంటే వాళ్ళందరూ కూడా దాదాపు 2,18,000 మంది కూడా నకిలీలే. మరి 2,18,000 మంది యొక్క జీతాలు ప్రతి నెల దొబ్బుతుంది ఎవరు ఏ అకౌంట్లో పడుతున్నాయి? వాడిని గొర్ర గుంజుకొచ్చి శిక్షించారు 2,18,000 మంది. మరి ఎందుకు ఇవ్వరు? ఒకవేళ కనుక నిజంగా వాళ్ళ దగ్గర కనుక డేటా ఉన్నట్టయితే ఎందుకు ఇవ్వట్లేదు? అయితే రాత్రి వరకు సుమారు అంతమంది ఆ వివరాలు అప్లోడ్ అయినాయట. మిగతా 1,00,000 మంది వివరాలు మాత్రం నమోదు చేయలేదు. అంటే నిన్న రాత్రి వరకు 1,00,000 మంది అయినాయి, 1,00,000 మంది వివరాలు నమోదు కాలేదు. దాంతో వారంతా నకిలీలే అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నది. ఆధార్ లింక్ లేకపోవడంతోనే కొందరు అధికారులు ఇన్నాళ్ళు ఇష్టానుసారంగా వివరించారని విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రికార్డులో తమకు ఇష్టం ఉన్న వ్యక్తుల పేర్లు రాసుకొని జీతాలు చెల్లించగా, కొందరికైతే ఒకే వ్యక్తి పేరుతో 4-5 శాఖల్లో వేతనాలు డ్రా చేసుకుంటా ఉన్నారు. ఎంత దుర్మార్గులు అయిపోయింది కదరా మీరు. దొరికిపోతామనే భయం. ఇంతకాలం కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు జీతాల చెల్లింపులో ఆడిటింగ్ లేదు, సర్కార్ మానిటరింగ్ లేకపోవడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు నియమించుకోవడం, వారికి జీతాలు చెల్లించడం సాగింది. పని చేయకుండా చేస్తున్నట్లు రికార్డులను నమోదు చేసి ఆ జీతాలను అధికారులు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు వాటాలుగా పంచుకున్నట్లు సర్కార్కు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎంప్లాయీస్ వివరాలను ఆధార్ లింక్ తో ఆన్లైన్ నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అధికారులు అప్పటి నుంచి భయం మొదలైంది. దీంతో కేవలం పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు మాత్రమే అప్లోడ్ చేసిండ్రు. ఇంతకాలం పనిచేయని వారికి, నకిలీలకు జీతాలు చెల్లించి ఇప్పుడు వివరాలు నమోదు చేస్తే దొరికిపోతామనే భయంతో వారి వివరాలు నమోదు చేయడం లేదని అధికారులు మౌనంగా ఉన్నట్లు తెలుస్తా ఉన్నది. జీతాలు వెనక్కి తీసుకుంటారా? ఎందుకు తీసుకోరుగా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇది మన బయటపడొద్దనేది ఉంటే మాకింత మీకింత అన్నటువంటి ఒక డీలే కుదుర్చుకుంటారు. మళ్ళా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నట్లు గత 5-6 ఏళ్లుగా రికార్డులో ఎంప్లాయీస్ వివరాలు సృష్టించి సాలరీలు కొల్లగొట్టిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే భయం ఆఫీసర్లు వెంటాడుతున్నది. ఇన్నాళ్ళు పని చేయకుండా చేసినట్లు చూపించి తీసుకున్న సాలరీలను వారి నుంచి ప్రభుత్వం తీసుకుంటుందని చర్చ జరుగుతున్నది. అయితే ఇప్పటి వరకు నమోదైన ఎంప్లాయీస్ వివరాలు 360 డిగ్రీల్లో స్క్రూటింగ్ చేసి అందులో ఎవరైనా నకిలీలు ఉంటే బాధ్యులైన అధికారులపై
చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆధార్ లింక్ చేయని వారికి జీతాలు ఇవ్వద్దు, కాదని చెల్లిస్తే కఠిన చర్యలు అని చెప్పేసి ఇప్పటికే సర్క్యులర్ కూడా జారీ చేసింది ఆర్థిక శాఖ. IFMIS పోర్టల్లో ఆధార్ లింక్ చేయని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అక్టోబర్ జీతం చెల్లించొద్దని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. లింకింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు సదర్ ఎంప్లాయీస్ కు జీతాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఆధార్ లింక్ చేసిన ఎంప్లాయీస్ కు యథావిధిగా జీతాలు చెల్లించాలని పేర్కొంది. కొన్ని శాఖలు తమ వద్ద ఉన్న హెడ్ అకౌంట్స్ నుంచి ఆధార్ లింక్ చేయని ఎంప్లాయీస్ కు జీతాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఇటువంటి దొంగలను దొంగబట్టాలి. 5-6 సంవత్సరాలుగా ఏ పని చేయకపోయినా జీతాలు తీసుకున్నారు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకున్నారంటే ప్రజలు కట్టేటువంటి సొమ్ముతో అక్రమంగా వాళ్ళు దాంట్లోకి జొరబాటై వాళ్ళు తీసుకున్నటువంటిది. సో ఇది అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కొంతమంది నకిలీలు తయారైపోయి ఏజెన్సీలు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కలిసి ఈ యొక్క 1000 కోట్ల కుంభకోణం ఇదంతా కూడా 100 కోట్లు కూడా 1000 కోట్లు, 1,00,000 మంది డాటా రాలేదు అంటే 1,00,000 మందికి ప్రతి నెల జీతాలు ఇచ్చినట్టు వీళ్ళు.